నీకేం మర్చిపోయింది ఏమిటమ్మా? మమ్మల్ని ఏడిపించడానికి ఈ వయసులో ఇదా పద్ధతి? ఇందులో మామ చేసిందేం లేదు నాన్న, అంతా నేను చేసిన మ్యాజిక్కే. ఇలాంటి వ్యధ మ్యాజిక్ ఆడవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఊరి అనగానే మా పై ప్రాణాలు పైన పోయాయి కదరా. అయినా నువ్వు ఆటలాడటానికి ఇంటలుడే దొరికాడంట్రా. ఇదిగో నువ్వు ఊరికే కోపడబాకలే నాయనమ్మా. మన ఊరు సూరబాయి గారు విశాఖపట్నం వెళ్ళాట. అక్కడ మామయ్య అత్తయ్య వాళ్ళని చూశాట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చాడు. నిన్ను చూసి ఎంతకాలం అయిందమ్మా. మామయ్య అత్తయ్య వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు రంభ, ఊర్వశి, మేనక. బంగారు బొమ్మల్లాగా ఉండారు. ఒరేయ్, సూరబాయి మా నాళ్ళు బాగున్నారని చెప్పాడా? వాళ్ళు బాగుంటే నేను ఈ ఉరిసి షాట్ ఎందుకు ఆడతాను నాయనమ్మా? ఆ సూరబాయి గారు చెప్పిన దాని ప్రకారం అత్తయ్య మామయ్యలు నిజంగా ఉరేసుకునే స్థితిలో ఉన్నారు. అమ్మ నా కూతురు. ఊరుకో అమ్మా, ఊహించిందాక దాన ధర్మాలు చేసి దివాళా తీసుంటాడు. ఎదిగిన ఆడపిల్లలు గుండెల మీద కుంపటయి ఉంటారు. అదేం కాదు నాన్న, వాళ్ళ పెద్ద కూతురు దేవి కొరకరానికి పోయేలా తయారైందట. ఆవిడ స్పీడ్ భరించలేక సంబంధాలు రాకపోవడం మాట అలా ఉంచి అసలు దేవే నేను చచ్చినా పెళ్లి చేసుకుని పట్టుపట్టిందట. పెద్ద పిల్లకు పెళ్లి కాకుండా మిగతా ఇద్దరికి ఎలా పెళ్లిళ్ళు అవుతాయి? ఆ బాధ భరించలేక అత్తయ్య మామయ్య సతమతం అవుతున్నారు. అయ్యో, నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినాయిరా దేవుడా. ఇదిగో నాయనమ్మా, నువ్వు ఊరికే శోకాలు పెట్టమాక. అసలైనా మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడడం దేనికి? చాలే ఊరుకోరా. పేగు బంధబట్టే ఏమిటో కన్న కడుపుకు తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? కాటి కాళ్ళు చాచుకున్న దాన్ని నేను చావటానికైనా ఒప్పుకుంటాను గాని నా బిడ్డల్లో ఒక బిడ్డ కష్టపడుతుంటే నేను కాలం కలిసి వస్తే ఆ పిల్లని ఇంటి కొడలుగా చేసుకోవాలనుకున్నాం. మేము ఒకటి తెలిస్తే దేవుడు మరోలా రాశాడు. మీరంతా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అత్తయ్య వాళ్ళ సమస్యను మనం పరిష్కారం చేసుగా. పరిష్కారమా? అదేలారా? నాన్న, మామయ్య కూతురు మన ఇంటి కోడలవ్వాలని మీ అందరి కోరిక అయినప్పుడు ఆ కోరిక నేను నెరవేరుస్తాను. రేయ్, మీ మామయ్య అసలే మొండిఘటం. ఆ బుద్ధులే ఆ పిల్ల కూర్చుంటాయి. వాళ్ళని మాత్రం ఎవరి తరం అవుతుంది? మరి అమ్మాయి ఒప్పుకుంటుందా అని. పర్వతాలని ఆ దేవుడు సృష్టిస్తే వాటిని పేల్చేసే డైనమేట్ని మనిషే సృష్టించాడు. నాయనే, నా బంగారం. అది సరే గాని మీ మావయ్యకు మామంటే కోపం. ఆ పిల్ల చూస్తే గయ్యాళదాయే. ఎట్టా సాధిస్తావురా? దానికి 66 మార్గాలున్నాయి మామ. అందులో నాకు కావలసిన మార్గం ఏదో నేను ఎప్పుడో ఆలోచించాను. నా మెళ్ళో తాళి కట్టమని దాని చేతే ఒప్పిస్తాను. దాని పొగరణిచి మన ఇంటికొచ్చి కాపురం చేసేలా చేస్తాను. సరేనా? మామ, మరే ఇంక నేను వెళ్ళొస్తాను గాని నువ్వు వెళ్ళిపో. ఒరే నాయనా, నువ్వు పట్నం వెళ్ళి ఏదో ప్రేమకేమో చేస్తానంటున్నావు. ఆళ్ళ పట్టును తిండి గిండి తిని మరీ చెయ్యే. అట్లాగే లేవే, వెళ్ళరానా? ఉండు, ఈ 5 రూపాయలు ఉంచుకో. ఎందుకే? పిచ్చి సన్నాసి. ఆ పిల్ల నువ్వు బాగా డబ్బు గల్లోడు అనుకోవద్దు. చూడు, ఒక 4 రోజుల పాటు ఏదన్నా కారు అద్దెకి తీసుకుని దాంట్లో తిరుగు. ఆ మాత్రం దానికి 5 రూపాయలు ఎందుకే? చిల్లర మిగిలితే ఉంచుకో. నేనంటే నీకు ఎంత ప్రేమే. మరి నేను వెళ్ళరానా? ఏ ఇదేదో బానే ఉంది. టికెట్ కట్టుకొని బస్ ఎక్కాలా? ఎట్లాగండి? 2 చేతుల్లో 2 ఉంటాను. నాకు చేయలేదా? ఏ జేబులో ఉన్నాయో చెప్పు, నేను తీస్తా. ఈ జేబులో. మొత్తానికి ఇది గండరగండే.